హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పల్లీలతో మజ్జిగ తయారు చేసుకుందామండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఒకసారి చూద్దాము. ముందుగా పల్లీలు నానబెట్టుకోవాలండి. ఓ 2-3 గంటలు, లేదు అంటే ఒక నైటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు ఎలా అయితే తీసుకుంటామో అలాగా పాలు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసుకొని పాలు తీసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మీకు చూపించడం కోసమే కొంచెం చేశానండి. మేము ఎప్పుడు చేసుకొని తాగుతామండి. మీకోసం, తెలియని వాళ్ళ కోసం ఎవరైనా చేసుకుంటారని వస్తున్నాయి. ఇప్పుడు మిక్సీ పట్టానండి. ఇప్పుడు వడగట్టుకుందాము. కొబ్బరి పాలు ఎలా తీసుకుంటామో సేమ్ అంతేనండి. పల్లీల పాలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పాలని మనం మామూలు పాలు ఎలా కాసుకుంటామో అలాగే కాసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుందాము. ఇవ్వండి, పాలు స్టవ్ మీద పెట్టాను అన్నమాట. పాలు ఎలా కాసుకుంటామో అలాగే ఈ పాలను కూడా మనం కాసుకోవాలి. పాలు కాసుకొని తోడేసుకుందాము. పాలు అయితే కాగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను చల్లార్చుకొని పెరుగు తోడేసుకుందామండి. ఈ పాలల్లోకి మామూలు పెరుగు వేస్తే తోడుకోదండి. పల్లీలు మజ్జిగతోనే తోడేయాలన్నమాట. పాలారాక తోడేసుకుందాము. ఇవ్వండి, తోడేయటానికి పల్లీల మజ్జిగ. పాలు ఆరాక తోడేద్దాం. పల్లీల పాలు తోడేసుకున్నాం కదా. పల్లీల పెరుగు ఇదిగోండి, రాత్రి తోడేసాను కదా, ఇప్పుడు తోడుకుంది. ఇప్పుడు దీన్ని మజ్జిగ చేసుకుందామండి. మజ్జిగలోకి కొంచెం కొత్తిమీర, పుదీనాకు, అల్లం, చిన్న పచ్చిమిరపకాయ ఇవన్నీ కలిపి కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని మజ్జిగలో కలుపుకుందాము. ఇప్పుడు ఈ అల్లం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయ ఒకటి వేసుకుందాము ముందు. కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా. అప్పుడు ఈ పుదీనాకు కూడా కొంచెం వేసుకుందాము. కొత్తిమీర కూడా లైట్గా వేసుకొని ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా తీసేసి దీంట్లో నుంచి కొంచెం ఆ రసం అనేది తీసుకొని మనం పెరుగులో కలుపుకొని మజ్జిగ చేసుకుందామండి. ముందుగా పెరుగు మజ్జిగ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఈ రసం అంతా మనం ఇట్లా మజ్జిగలో పిండుకోవాలండి. ఎందుకంటే ఈ తొక్కలన్నీ తీసేద్దాము.
ఇప్పుడు ఇది మజ్జిగలో బాగా కలుపుకుందాం అన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో చల్లటి నీళ్లు పోసుకుందాము. పల్లీలతో తయారు చేసిన మజ్జిగ అండి ఇవి. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ మజ్జిగని, ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారేమో. సేమ్ మజ్జిగలాగే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బెల్ ఐకాన్ నొక్కండి.